నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. భారతదేశ రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గురించి సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి అధ్యయనాలు చాలా ఉంటాయి. అందుకని ఇవాళ ఆయన భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త రికార్డు సృష్టించారు నరేంద్ర మోదీ. అంటే ఇవాళ శుక్రవారం జూలై 25, 2025 రోజున ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఏంటి ఆ రికార్డు అంటే, మోదీ ఇప్పుడు దేశంలో అత్యధిక కాలం పాలన సాగించినటువంటి రెండో ప్రధానమంత్రిగా ఆయన ఇవాళ ప్రపంచం ముందు నిలబడ్డారు. ఈ దేశం ముందు కూడా నిలబడ్డారు. ఆయన వరుసగా 4078 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ, గతంలో ఇందిరాగాంధీ ఎవరైతే స్టాల్ వాకర్ ఉన్నారో ఆమె 1966 నుంచి 1977 అంటే 4077 రోజులు ఆమె రికార్డు. ఆ రికార్డుని ఇవాళ నరేంద్ర మోదీ అధిగమించారు. దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోదీ రికార్డుకి ఎక్కారు. సో ప్రస్తుతం దేశ తొలి ప్రధాని ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ ఉన్నారో ఆయన 47 నుంచి 64 వరకు మాత్రమే ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానంలో మొట్టమొదటి స్థానంలో నెహ్రూ ఉన్నారు. అయితే నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు అంటే 1964 వరకు పదవిలో కొనసాగిన రికార్డు కూడా నెహ్రూ కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు నెహ్రూ ఇంకా సీనియర్ ఫస్ట్ పర్సన్లో ఆ పొజిషన్లో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఏదైతే రికార్డు క్రియేట్ చేసిందో 4077 రోజులు, దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ బ్రేక్ చేసి ఒక రికార్డుని ఇవాళ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు బీజేపీ అట్లాగే నరేంద్ర మోదీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. సో ఇప్పుడు నరేంద్ర మోదీ 2014 మే 26న మొదటిసారిగా భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన మూడోసారి ఈ పదవిలో కొనసాగుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ 4077 రోజుల పాటు వరుసగా అంటే 1966 నుంచి 1977 వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యవహారంలో ఇప్పుడు మోదీ ఈ రికార్డును జూలై 25న అధిగమించారు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ రికార్డు గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ ఈ రికార్డు కోసమే అబ్ కీ బార్ 400 కీ పార్ అనే నినాదం తీసుకొచ్చి ఎన్నికల్లో వెళ్ళారు. మోదీకి గ్యారంటీ అంటూ కూడా ముందుకెళ్లారు. పెద్ద ఎత్తున ఇవాళ మూడోసారి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఎన్నికలు వెళ్ళినప్పుడు ఈ రికార్డు గురించి అతిపెద్ద చర్చ జరిగింది. సో ఇప్పుడు ఆ రికార్డు కార్యరూపం దాల్చింది. దాదాపుగా ఇందిరాగాంధీ యొక్క రికార్డుని ఆయన అధిగమించారు. ఇప్పుడు నెక్స్ట్ నెహ్రూ రికార్డు ఉంది. మరి ఆ రికార్డుని అధిగమించే అవకాశం ఉంటుందా లేదా అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలు భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంటాయి. కానీ ఒకసారి ఇన్డెప్త్గా చూస్తే మోదీ రాజకీయ జీవితం అంతా కూడా గుజరాత్లో మొదలైంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు నరేంద్ర మోదీ. ఆ సమయంలో ఆయన గుజరాత్ని అభివృద్ధి పదంలో కీలకంగా డెవలప్మెంట్ స్టేజ్లో నడిపించారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అది తర్వాతే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా జాతీయ రాజకీయాలకు అడుగు పెట్టారని కూడా అందరికీ తెలుసు. అంటే ఆ డెవలప్మెంట్ని చూయించే, గుజరాత్ మోడల్ని చూయించే దేశానికి ఆదర్శంగా నిలిచి మంచి అవకాశంగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు ఆయన. మరోవైపు ఒకసారి ఆయన చారిత్రక విజయాలు కనుక చూస్తే, మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ 2014లో 272 లోక్సభ స్థానాలతో కూడా ఘన విజయం సాధించింది. ఇక 2019లో కనుక చూసుకుంటే ఈ సంఖ్య 303కు పెరిగింది. ఇది బీజేపీ బలాన్ని ఖచ్చితంగా స్పష్టంగా చేస్తోంది. మరి ఇప్పుడు 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించుకోలేకపోయినప్పటికీ ఎన్డీఏ భాగస్వామి పార్టీలు అంటే వాళ్ళ కూటమి సహకారంతో నితీష్ కుమార్ కానీ, చంద్రబాబు కానీ ఇట్లా ఇతర ప్రాంతీయ పార్టీల సహకారంతో మూడోసారి ప్రభుత్వాన్ని కూడా నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్కు చెందినటువంటి నాయకుడిగా, సొంతంగా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించినటువంటి ఏకైక నాయకుడిగా కూడా మోదీ చరిత్రలో సృష్టించారు. అయితే ఇక నెహ్రూ తర్వాత ఏంటి అని కనుక చూస్తే, ఇందిరాగాంధీ 1971 తర్వాత మెజారిటీతో తిరిగి ఎన్నికైనటువంటి తొలి ప్రధానమంత్రిగా మోదీ నిలుస్తున్నారు. అంతేకాదు జవహర్లాల్ నెహ్రూ తర్వాత కూడా వరుసగా 3 ఎన్నికల్లో పార్టీ నాయకుడిగా విజయం సాధించినటువంటి ఏకైక ప్రధాని మంత్రి కూడా నరేంద్ర మోదీ. సో ఇప్పుడు ఈ విజయాలు ఆయన రాజకీయ నైపుణ్యాన్ని, ప్రజలతో ఉన్నటువంటి బలమైనటువంటి సంబంధాలను కూడా మనం రాజకీయంగా అర్థం చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా ఒక బాండింగ్ స్పష్టంగా దేశ ప్రజలకి నరేంద్ర మోదీకి ఒక మంచి వ్యూహకర్తగా నరేంద్ర మోదీ అడుగులు పడుతున్నాయి. మరోవైపు అనేక ఆర్థిక సంస్కరణల నుంచి సామాజిక సంక్షేమ అట్లాగే ప్రజలకు అందించే పథకాల వరకు, మరోవైపు ఆయన పాలనలో కోవిడ్ని జయించారు, వ్యాక్సిన్లు తయారు చేశారు. మరోవైపు దేశాన్ని పరిపాలన దిశగా కొంత పురోగతికి ఒక స్పష్టమైనటువంటి దిశను తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీదే. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత్కి నరేంద్ర మోదీ ఒక దిక్సూచిగా నిలబడి, ఒక టార్చ్ బేరర్గా నిలబడి భారత్కి ఎనలేని కీర్తిని కూడా ఆయన స్పష్టంగా ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోదీ అని చెప్పాలి. అంటే ఇదంతా కూడా ఒక క్రెడిట్, అంటే ఇండియాని ఆ స్టేజ్లో నిలబెట్టేందుకు నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి అచంచల కృషి, ఆ క్రెడిట్ ఖచ్చితంగా నరేంద్ర మోదీకి ఇవ్వాలి. ఇంకా రాజకీయంగా మాట్లాడుకుంటే అనేకం ఉన్నాయి.
ఇవి ఓన్లీ రికార్డుల గురించే. రాజకీయంగా అక్కడ ఆ స్థాయికి రావడానికి ఆయన ఎంత రాజకీయం చేశారు, ఎవరెవరిని ఎట్లా ఢీకొట్టారు, మరోవైపు ప్రాంతీయ పార్టీలను కానీ లేకుంటే ఇంకో పార్టీలను కానీ ఏ విధంగా ఆయన వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ తొక్కుకుంటూ ముందుకు వచ్చారు అంటే అదంతా నెక్స్ట్ సెకండరీ. కానీ రికార్డులు అయితే బద్దలు కొట్టాడు. ఇందిరాగాంధీ గతంలో దేశ రాజకీయాల్లో ఒక చిరస్థాయిగా నిలిచినటువంటి గొప్ప నాయకురాలని ఆమె రికార్డుని కూడా ఇవాళ నరేంద్ర మోదీ బద్దలు కొట్టడం చెప్పుకోవాలి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులంతా కూడా నరేంద్ర మోదీ రికార్డు బద్దలు కొట్టేటువంటి నేపథ్యంలో కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయి. నరేంద్ర మోదీ గురించి, నరేంద్రుడి గురించి అందరూ కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా నరేంద్ర మోదీ ఇన్ని రికార్డులు, ఇందిరాగాంధీ రికార్డు కూడా బద్దలు కొట్టేటువంటి నేపథ్యంలో ఎట్లా సాధ్యమైంది, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.